అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు నిధులు అనేవైతే విడుదల చేసిందనమాట. సో అయితే ఇప్పుడు మనకి చాలామందికి నిధులు అనేవి జమ కావట్లేదు అని చెప్పి కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో అసలు నిధులు జమ కాలేని వారికి పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎప్పుడు జమ చేస్తారో ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. సో ఎప్పటి వరకు కూడా మనకి ఈ యొక్క పథకం అమలులోకి వస్తుంది, ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో ముందుగా తెలుసుకుందాం. సో ముఖ్యంగా రైతన్నలందరూ కూడా ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తుంది. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరి ముందుకి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మార్చి 31లోగా రైతుల ఖాతాలో డబ్బులు మంత్రి అని చెప్పేసి ఉందండి. రైతు భరోసా సాయాన్ని మార్చి 31లోగా రైతులందరి ఖాతాలో జమ చేస్తామని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టం చేశారండి. ఒక్క ఏడాదిలోనే రైతుల సంక్షేమం కోసం మనకి 54,280 కోట్లు ఖర్చు చేశామని చెప్పేసి అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 72,000 కోట్ల నిధులు వ్యవసాయం దాని అనుబంధ రంగాలకే కేటాయించామని గుర్తు చేశారండి. అయితే మనకి రైతుల విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకాలు లేకుండా తలెత్తకుండా చూడాలని చెప్పి అధికారులను ఆదేశించారనమాట. అయితే ఇప్పుడు మనకి చాలామందికి నిధులు అనేవి జమ కావట్లని చెప్పేసి అన్నారు. సో ప్రతి ఒక్కరికి పడతాయండి. సో మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా మన నిధులు అనేవి అయితే కేటాయించి అయితే వేయబోతుందన్నమాట. సో మనకి దాదాపుగా మనకి 630 మండలంలో మనకి 532, 33 మండలాలు మాత్రమే మనకి ఈ యొక్క నిధులు అనేవి అయితే జమ చేసిందనమాట. అంటే మండలానికి ఒక గ్రామం చొప్పున మనకి అయితే నిధులు అనేవి అయితే జమ చేసుకుంటూ వస్తుంది. అయితే ఇక్కడ మనకి కొన్ని సర్వే అయితే కండక్ట్ చేయబోతుంది అనమాట. సో ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే జమ చేయబోతుందండి. సో దీనికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారులని కేటాయించి మనకైతే ఈ యొక్క సర్వే అయిపోయిన తర్వాత మనకి ప్రతి ఒక్కరికి కూడా నిధులు అనేవి అయితే జమ చేయబోతుంది అనమాట. సో మనకి మార్చి 31లోగా మనకి ఈ యొక్క రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు అనేవి జమ ఉంటాయని చెప్పేసి సో కంగారు పడకండి అని చెప్పేసి మనకి మంత్రి గారు స్పష్టం చేయడం జరిగిందనమాట. సో ఇది వచ్చిన మనకి తాజా సమాచారం అండి. సో ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా జమ అవుతాయండి. కాకపోతే కాస్త సమయం అయితే పట్టనుందనమాట. సో ఎంతకీ మీకు జమ అయ్యాయో లేదో కింద అయితే కామెంట్ చేయండి. సో ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.